యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని రాయబడింది. ఆయన మరణిస్తున్న సమయంలో కూడా తల్లి బాధ్యతను నెరవేర్చిన తర్వాతే ఆయన మరణించడం అనేది జరిగింది. నాలుగో మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, ఏలి ఏలి లామా సబక్తా, లేదా ఎలోయి ఎలోయి లామా సబక్తా. సర్వలోక మానవాళి యొక్క పాపములు కుమారుడైన పరిశుద్ధుడైన యేసు మీద పడ్డాయి కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ పరిశుద్ధులయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపిగా మార్చబడ్డారు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే పాపంతో ఎవరు వెళ్ళలేరు కాబట్టి కుమారుని చేయి తండ్రి పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి విడిచిపెట్టారు. అందుకు ఈ మాట పలికారు. తద్వారా ప్రజలకు రక్షణ అనేది కలిగింది. ఐదవ మాట, దప్పిగొంచున్నాను, నశించిన ప్రతి ఆత్మను రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయన శారీరకమైన దప్పిక కాదు కానీ ప్రతి ఆత్మ పట్ల ఆయన దప్పిక ఉంచున్నారు. ఆరవ మాట, సమాప్తమైనది. ప్రతి ప్రవచనమును ప్రతి లేఖనమును తండ్రి ఇచ్చిన ప్రతి బాధ్యతను నెరవేర్చారు ఈ భూలోకములు కాబట్టి సంతోషంతో వేసిన కేక సమాప్తమైనదని. ఏడవ మాట, నీ తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన సర్వమానవాళి పాపాల కొరకే రక్షణ కార్యము పూర్తయినది. దేవుడిచ్చిన ఆత్మను మరలా తండ్రికి అప్పచెప్పి ఆయన మరణించిన వారై ఉన్నారు. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరణిత